హాయ్, దిస్ ఈజ్ అపర్ణ కంచర్ల. వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? సో మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ ఇయర్స్. సో సెకండ్ చాప్టర్ ఈజ్ పీరియాడిసిటీ, క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాము. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన విధంగా 2 essays మనం మోటో 2 అటెంప్ట్ చేయాలి మనం ఫైనల్ ఎగ్జామ్లో. అంటే మనం 16 మార్క్స్కి 16 మార్క్స్ గెయిన్ చేసుకోవాలి అనుకుంటున్నాం. కాబట్టి ఆ 16 మార్క్స్లో ఒక 8 మార్క్స్ వెయిటేజ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసానండి. సెకండ్ 8 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి వస్తుంది మనకి? సెకండ్ చాప్టర్ పీరియాడిసిటీ మా. సో దానిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎలా చదువుకోవాలి అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ దట్ చాప్టర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ అండి. అయనైజేషన్ ఎనర్జీ. సో అయనైజేషన్ ఎనర్జీ అంటాము లేదా అయనైజేషన్ ఎంథాల్పీ అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దట్ చాప్టర్ ఫర్ 8 మార్క్స్. ఓకే, సో మేడం మేము ఈ క్వశ్చన్ ఆల్రెడీ చూసాము, హాఫ్ ఆఫ్ ది సిలబస్ అయిపోయింది. కాబట్టి కొంతమంది అనుకుంటారు చాలా పెద్దగా ఉంది, ఎవరు చదువుతారులేండి. చాలా చాలా ఈజీ నాన్న. మీకు ఆ పీరియాడిసిటీలో ఉన్న 3 క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ. ఓకే, బట్ చదువు కూడా రావాలి. ఎలా చదువుకోవాలి? ఒక్క డెఫినేషన్ చదివితే మీరు ఆ 3 డెఫినేషన్స్ని కవర్ చేయొచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం నాన్న. సో వాట్ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ? అసలు అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. మీకు ఆల్రెడీ తెలుసు, ఒక న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి, అవునా? ఇన్ ఏ పర్టిక్యులర్ షెల్స్, దోస్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్ అని చెప్పి ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో ఇలా తిరుగుతూ ఉన్నాయండి ఆర్బిట్స్ చుట్టూ ఎలక్ట్రాన్స్. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ని తీసేయాలి, బయటకి పుల్ చేయాలి మనం. ఓకేనా? సో ఒక ఎలక్ట్రాన్ని తీయాలి అంటే మనకి ఎంతో కొంత ఎనర్జీ కావాలి కదా. సో దట్ మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ని తీసేయడానికి కావలసిన మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో దట్ ఎనర్జీ ఈస్ కాల్డ్ అయనైజేషన్ ఎనర్జీ. ఎలక్ట్రాన్ తీసేయాలి, బాగానే ఉంది, బట్ ఎవరి నుంచి తీసేయాలి? న్యూట్రల్లీ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటమ్ అండి. సో న్యూట్రల్లీ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటమ్ నుంచి లూజ్గా బాండింగ్లో ఉన్న ఆ ఎలక్ట్రాన్ని తీసేయడానికి కావలసిన అతి తక్కువ ఎనర్జీని ఏమంటున్నాము? అయనైజేషన్ ఎనర్జీ అంటున్నాం. సో ఐఎమ్ రిపీటింగ్ ద డెఫినేషన్ అగైన్. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఏమని చెప్తున్నాను నాన్న? ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ required to remove loosely bonded electron from neutrally isolated gaseous atom. So here I am again explaining the same topic ma. So చూడండి, the minimum amount of energy, చాలా తక్కువ ఎనర్జీ. ఎందుకోసం? టు రిమూవ్, ఒక ఎలక్ట్రాన్ తీసేస్తున్నాం. అవన్నీ తీస్తున్నారు ఎలక్ట్రాన్ని. మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. ఆ ఎలక్ట్రాన్ కూడా ఎలా ఉందండి? లూజ్లీ బాండెడ్ ఎలక్ట్రాన్, అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా తక్కువగా ఉంది. ఓకేనా? సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉన్న ఎలక్ట్రాన్ని తీసేస్తున్నారు ఫ్రమ్ న్యూట్రల్లీ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటమ్. ఇది ఇంపార్టెంట్ అన్న. న్యూట్రల్లీ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసేయడానికి కావలసిన ఎనర్జీ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ. It is represented by IE. అర్థమైందా అండి? సో what is ionization energy? You also repeat with me. So the minimum amount of energy, తక్కువ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎవరిని తీసేయడానికండి? ఎలక్ట్రాన్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ న్యూట్రల్లీ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటమ్. సో న్యూట్రల్గా ఐసోలేటెడ్గా ఉన్న గ్యాసెస్ ఆటమ్ నుంచి ఒక్క ఎలక్ట్రాన్ని తీసేయడానికి
కావాల్సిన ఎనర్జీ ఏదైతే ఉందో దట్ ఎనర్జీ ఈస్ కాల్డ్ అయనైజేషన్ ఎనర్జీ. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై IE. సో న్యూట్రల్లీ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటమ్ అంటున్నాం. సో నేను ఆటమ్ని M అనుకుంటున్నాను, గ్యాసెస్ అన్నాను కాబట్టి కింద రిప్రజెంటేషన్ G తీసుకున్నాను. ఓకేనా? సో ఏం యూజ్ చేస్తున్నాం మనం? అయనైజేషన్ ఎనర్జీ అయినా, సో అందుకని IE గివ్స్. సో అయనైజేషన్ ఎనర్జీ మెయిన్ థీమ్ ఏంటన్నా? రిమూవింగ్ ఎలక్ట్రాన్. సో ఏవైనా మెటల్స్ కానీ ఆటమ్స్ నుంచి కానీ ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది, లాస్ అయిపోయింది, అప్పుడు ఏ ఛార్జ్ వస్తుంది? బై లాసింగ్ ఎలక్ట్రాన్స్ దట్ మెటల్ ఆర్ ఆటమ్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. అంతేనా? సో ఒక ఎలక్ట్రాన్ తీసేస్తాం, 1 electron రిమూవ్డ్ ఫ్రమ్ ద గ్యాసెస్ ఆటమ్. సో ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది కాబట్టి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే పవర్లో ప్లస్ పెట్టి చూపిస్తారు ఈ ఈక్వేషన్. సో ఈ డెఫినేషన్, ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఏం రాస్తాము? దిస్ అయనైజేషన్ ఎనర్జీ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. Classified into 2 types. First ionization energy, second ionization energy, IE1, IE2. ఓకే, అగైన్ హెడ్డింగ్ పెట్టాలి, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అని. First ionization energy. So in case of first ionization energy, మళ్ళీ ఏం చెప్పగలరా బాబు, భయమేసి వస్తుంది అనుకోవద్దునా? సేమ్ డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్గా మీరు అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏ రాశారు ఆ డెఫినేషన్ ప్లస్ ఈక్వేషన్ ఇక్కడ ప్రజెంట్ చేయాలి. సో ఒక డెఫినేషన్ చదివితే అయిపోతుంది, మంది క్వశ్చన్ మొత్తం అయిపోతుంది. సో ఏంటమ్మా ఆ డెఫినేషన్? ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్, లూజ్లీ బాండెడ్ ఎలక్ట్రాన్ అని మెన్షన్ చేస్తున్నాం. ఫ్రమ్ ఎవరి నుంచి? న్యూట్రల్లీ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటమ్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. అండ్ సేమ్ ఈక్వేషన్ వేయాలి. సో ఈక్వేషన్ అలాగే డెఫినేషన్ రెండు స్టేట్మెంట్ రెండు ఒకటే. ఓకేనా? సో అది రాయండి మళ్ళీ. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. సో వాట్ ఈస్ meant by second ionization energy? సో ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ సేమ్ డెఫినేషన్ అండి, మొత్తం రాసేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఒక ఎలక్ట్రాన్ని తీసేస్తున్నాం, బట్ ఎవరి నుంచి తీసేస్తున్నారు? యూని పాజిటివ్ ఆటమ్ అంటాం, యూని పాజిటివ్ అయాన్ అండి, సారీ, యూని పాజిటివ్ అయాన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసేయాలి. సో న్యూట్రల్లీ ఐసోలేటెడ్ దగ్గర ఏం పెట్టాలన్నా యూని పాజిటివ్ అయాన్ అని పెడితే సరిపోతుంది. సో డెఫినేషన్ ఏంటి చెప్పండి? ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ద మినిమం amount of energy required to remove an electron from unipositive ions is called సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. సో మొత్తం డెఫినేషన్ మూడిట్లోనూ రాసేది ఒకటే అండి. సో ఒక డెఫినేషన్ నేర్చుకుంటే 2 times రాస్తారు. ఫస్ట్ అయనైజేషన్ కదే, అయనైజేషన్ ఎంథాల్పీకి అదే. సెకండ్ అయనైజేషన్ కూడా చూడండి అన్న, సేమేనా? ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్, ఇక్కడ వరకు రాస్తారు. రిక్వైర్డ్ టు రిమూవ్ అంటే ఈ లూజ్లీ బాండెడ్ రాయనక్కర్లేదు, అలాగే న్యూట్రల్లీ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటమ్ అని కూడా రాయనక్కర్లా. ఆ 2 words తీసేసి ఏం పెట్టాము? జస్ట్ యూని పాజిటివ్ అయాన్స్, యూని పాజిటివ్ అయాన్స్. దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. సో వాట్ ఈస్ meant by యూని పాజిటివ్? యూని పాజిటివ్ ఏదో పాజిటివ్ అంటున్నారు, అవునా? యూని మీన్స్ 1, ఒక పాజిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్స్ లేదా సింగిల్ ఛార్జ్ ఉన్న అయాన్స్. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఏమొచ్చిందమ్మా ఈక్వేషన్లో? ఒకటైనా సైన్ ఉంది M+. సో అలాంటి అయాన్స్ని తీసుకోండి, M+, యూని పాజిటివ్ అన్నాం కాబట్టి. అండ్ ఏ అయనైజేషన్లో చదువుతున్నాం మనము?
సెకండ్ అయనైజేషన్ IE2 gives మన ఎయిమ్ ఏంటి, టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. సో ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది. ఇందాక ఆల్రెడీ నేను మీకు చెప్పాను, జనరల్గా ఉన్న ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోతే ఇట్ మస్ట్ బి గెట్స్ ఏ పాజిటివ్ సైన్. అవునా, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇండికేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము, దాని పవర్లో ఒక పాజిటివ్ సైన్ పెడతాం. ఆల్రెడీ ఇక్కడ ఒక పాజిటివ్ సైన్ ఉంది, మళ్ళీ ఇంకొక ఎలక్ట్రాన్ తీసాం అంటే ఏమవుతుంది, మళ్ళీ ఇంకో పాజిటివ్ సైన్ వస్తుంది కదా. సో అప్పుడు ఏం రాస్తారు, m⁻++, లేదా దీన్ని ఇంకా ఎలా నోటేట్ చేయొచ్చు, m2 ప్లస్ 1 ఎలక్ట్రాన్. అర్థమైందా అండి? సో అయనైజేషన్ ఎంథాల్పీ లేదా అయనైజేషన్ ఎనర్జీ అంటున్నాము. వాట్ ఈస్ ద డెఫినేషన్ మా? ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ లూజ్లీ బాండెడ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ neutrally isolated gaseous atom is called ionization energy. It is represented by IE. These are classified into two types, first ionization energy and second ionization energy అని చెప్పి ఈ ఈక్వేషన్ రాస్తారు. నెక్స్ట్ ఫస్ట్ ionization energy అంటే ఏంటి, సేమ్ డెఫినేషన్ రాయండి. అలాగే ఈక్వేషన్లో ఒక చిన్న చేంజ్ ఏంటి అంటే Mg+IE1 పెడతాం. సేమ్ ఈక్వేషన్ అమ్మ, కాకపోతే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ చదువుతున్నారు కాబట్టి IE1 అని గుర్తుపెట్టుకోండి. సేమ్ ప్రోడక్ట్ ఫార్మేషన్ ప్లస్ 1 ఎలక్ట్రాన్. నెక్స్ట్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. సో సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ కూడా మనం బట్టి పెట్టక్కర్లే, ఏమని మాట్లాడుతున్నాము, లూజ్లీ బాండెడ్ అండ్ న్యూట్రల్లీ ఐసోలేటెడ్ తీసేసి రిమైనింగ్ రాయండి. ఏముంటుంది చూడమ్మా, ది మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ యూని పాజిటివ్ అయాన్స్ ఈస్ కాల్డ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అని చెప్పేసి ఈక్వేషన్ వేస్తారు. సో యూని అంటే సింగిల్లీ ఛార్జ్ లేదా ఒకటే ఛార్జ్ ఉన్నది. సో m+ ఏనా, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ కాబట్టి IE2 అన్నారు. ఒక ఎలక్ట్రాన్ ఉంది ఆల్రెడీ రిమూవ్ అయిపోయి, అవునా, డెఫిషియెంట్గా. ఇంకొక ఎలక్ట్రాన్ని తీసేసాం, అప్పుడు ఏమొస్తుంది, 2+ వస్తాయి. అదే ఇక్కడ +2 రాసాం, లేదా 2+ అనేది రాసుకోవచ్చు. మాకు కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే 2+. ఓకేనా అండి? సో ఇది అయనైజేషన్ ఎనర్జీ. ఇంతవరకు రాస్తేమా 4 మార్క్స్ పడతాయి. సో అయనైజేషన్ ఎంథాల్పీకి అండ్ ఈక్వేషన్కి 2 మార్క్స్, అలాగే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీకి ఈక్వేషన్కి 2 మార్క్స్, 4 మార్క్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయనైజేషన్ ఎంథాల్పీ. Factors affecting ionization enthalpy. Factors. Generally, we had atomic size or atomic radius. First one. Second one is nuclear charge, and third one is screening effect, and fourth one is completely filled, or half filled. So completely filled or half filled orbits. So ఈ 4 రాస్తే చాలు. ఇంకా 4 మార్క్స్కే కదా మనం రాయాల్సింది. ఆల్రెడీ 4 మార్క్స్కి ప్రజెంట్ చేసేసాము. 4 మార్క్స్కి 4 ఫ్యాక్టర్స్ రాయాలి. సో ఇక్కడ మీరు భయపడాల్సిన పని లేదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రపోర్షనాలిటీ సింబల్ ఉండి 1/, అని కనుక ఉన్నట్లయితే 1/, ఎనీథింగ్, అటామిక్ సైజ్ అవ్వచ్చు లేదా ఏదైనా అవ్వచ్చు, ఉన్నట్లయితే ఇట్ మస్ట్ బి కన్వే యాజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. అదే మనకి డైరెక్ట్గా ఇలా ఉంటే దట్ మస్ట్ బి కాల్డ్ యాజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అది గుర్తుపెట్టుకున్నాను, ఇక్కడ మెయిన్ అదే, దీని మీద బేస్ చేసుకొని రిమైనింగ్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్ అంటున్నాం. వాట్ ఈజ్ మెన్ బై అటామిక్ సైజ్? అసలు అటామిక్ సైజ్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏం మాట్లాడుకున్నాము, ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి, అవునా? సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్.
సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ టు అవుటర్ ఎలక్ట్రాన్, న్యూక్లియస్ కి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కి ఉన్న ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దట్ మస్ట్ బి కాల్డ్ యాస్ అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్. సో మనకు ఒక ఎలక్ట్రానే ఉండదు కదమ్మా, ఒక ఆటమ్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి, అవునా? అంటే సో నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ అనేది ఉంటాయి మనకి. ఇప్పుడు నేను ఏం చెప్తాను, ఇఫ్ అటామిక్ రేడియస్ ఇస్ ఇంక్రీజెస్ అంటే ఏంటి, ఈ ఆర్బిట్స్ పెరుగుతున్నాయి, పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందండి, అట్రాక్షన్ ఏమవుతుంది న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి, తగ్గుతుందా పెరుగుతుందా? ఫర్ సపోజ్ ఒక మ్యాగ్నెట్ తీసుకోండి. సో మ్యాగ్నెట్కి ఐరన్ పీస్ దగ్గరగా పెడదాం, ఏమవుతుంది ఏమవుతుంది? మ్యాగ్నెట్ ఐరన్ పీస్ దగ్గరగా పెట్టాం, ఏమవుతుంది? ఐరన్ పీస్ వెళ్ళిపోయి స్టిక్ ఆన్ అవుతుంది, అవునా? సో ఈ గ్యాప్ పెంచుతుంది, ఇక్కడ ఇవి ఇంత దగ్గరగా ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది, వెంటనే స్టిక్ ఆన్ అవుతాయి. సో గ్యాప్ పెంచండి ఏమవుతుంది, ఇట్ విల్ బి ఆసిలేటింగ్ అండ్ జస్ట్ కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది, ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో ఈ గ్యాప్ నేను ఇంకొంచెం పెంచాను, ఏమవుతుంది, దర్ ఇస్ నో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. సో ఎలాంటి అట్రాక్షన్ ఉండదు మ్యాగ్నెట్ నుంచి, ఓకేనా, ఫ్రీగా ఉంటుంది, ఐరన్ అలా పడిపోయి ఉంటుంది. ఓకే, సేమ్ ఇది ఎలా అయితే వర్కౌట్ అవుతుందో ఇక్కడ కూడా అంతే అండి. న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి గ్యాప్ పెరుగుతున్న కొద్దీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉండదు, అర్థమవుతుందా? సో గ్యాప్ ఇంక్రీజ్ అవుతుంది అంటే అట్రాక్షన్ ఏమి ఉండట్లా. మనం ఎలక్ట్రాన్ తీయడానికి ఎంతో కొంత ఎనర్జీ కావాలి అని మాట్లాడుకున్నాం కదా, అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, మినిమం ఎనర్జీ కావాలి అన్నాం. సో గ్యాప్ పెరుగుతున్న కొద్దీ అట్రాక్షన్ లేదు, లేనప్పుడు ఎనర్జీ ఎంత యూజ్ చేయాలి, ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుందా తక్కువ యూజ్ చేయాల్సి వస్తుందా, చాలా తక్కువ, అంతేనండి. సో సైజ్ పెరుగుతూ ఉంది, ఎనర్జీ అనేది మనం యూజ్ చేయాల్సిన ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది, అర్థమైందమ్మా? సో అటామిక్ సైజ్, అయనైజేషన్ ఎంథాల్పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ అంటాం. దట్ మీన్స్ ఇఫ్ అటామిక్ రేడియస్ ఈజ్ ఇంక్రీజెస్, ఇది పెరుగుతూ ఉంది, అప్పుడు యూజ్ చేయాల్సిన ఎనర్జీ ఏమవుతుందా, ఇట్ ఈస్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. ఇప్పుడు ఈజ్ ఇన్ డిక్రీజింగ్, ఇది తగ్గింది, అటామిక్ సైజ్ తగ్గింది, అప్పుడు ఏంటి, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది, దెన్ ఇట్ ఈస్ హై. సో ఇక్కడ మీరు అటామిక్ సైజ్ అని హెడ్డింగ్ పెట్టి ఏ రాయాలి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఈస్ కాల్డ్ అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఒకటి ఇంక్రీజింగ్ లో ఉంటుంది, ఇంకొకటి డిక్రీజింగ్ లో ఉంటుంది మా, అది ఏదైనా అవ్వచ్చు, మీరు అలా గుర్తుపెట్టుకోండి. 1/, అని ఉంది అంటే ఒకటి ఇంక్రీజింగ్ ఆర్డర్, ఇంకొకటి డిక్రీజింగ్ ఆర్డర్. సో ఇక్కడ ఏముందమ్మా, అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజ్ ఎప్పుడవుతుంది, అటామిక్ రేడియస్ డిక్రీజింగ్ లో ఉంటాయి. సో ఆ స్టేట్మెంట్స్ రెండు రాయండి. ఇఫ్ ద అటామిక్ రేడియస్ ఈజ్ ఇంక్రీజెస్ దెన్ అయనైజేషన్ ఎనర్జీ విల్ బి డిక్రీజెస్, ఇఫ్ ఇట్ ఈస్ డిక్రీజెస్ దెన్ ఇట్ ఈస్ ఇంక్రీజెస్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ న్యూక్లియర్ చార్జ్. సో ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మస్ట్ బి డిపెండ్స్ ఆన్ అయనైజేషన్ ఎనర్జీ, అంతేనా? ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీలో ఏమైంది, ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది కాబట్టి ఒక ప్లస్ వచ్చింది. సెకండ్ అయనైజేషన్ ఎనర్జీలో సెకండ్ ఎలక్ట్రాన్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి సెకండ్ సైన్ వచ్చింది. అంటే ఏంటమ్మా, న్యూక్లియర్ చార్జ్, అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూక్లియర్ చార్జ్. సో అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, న్యూక్లియర్ చార్జ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. ఆ పాయింట్ రాస్తే సరిపోతుందండి. నెక్స్ట్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్. సో ఇన్ కేస్ ఆఫ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ మనం ఏమని మాట్లాడుతున్నాం, అవుటర్ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలి మనం, అంతేనా? సో అవుటర్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి, దాని తర్వాత ఉన్న షెల్ ఏమంటాం, పెనల్టిమేట్ షెల్, n-1 షెల్. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్ వెళ్ళిపోతూ ఉంటే ఈ n-1 షెల్ ఏం చేస్తుంది, దీని నుంచి దీనికి ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని నలిఫై చేయడానికి ట్రై చేస్తుంది. దట్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్. It is also inversely proportional to ionization energy. That means so ionization energy పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందట, స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే if the screening effect is increases then ionization energy will be decreases. Last one, completely filled or half filled. The completely filled or half filled orbits are more stable, hence ionization energy is directly proportional to completely filled or half filled orbits.
సో మీరు ఫుల్ ఫామ్స్లో రాసుకోవాలండి. నేను ఇలా IEAR అని రాశాను, మీరు అలా రాయద్దు. ప్రతిదీ హెడ్డింగ్ పెట్టుకోవడం, స్టేట్మెంట్స్. సో అటామిక్ సైజ్ అంటే డెఫినిషన్ రాయమ్మా. ఏమైనా రాస్తారు? ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ టు outer electron is called atomic radius or atomic size. If the atomic radius is increases, then ionization energy will be decreases అని చెప్పి ionization energy is inversely proportional to atomic radius అని చెప్పి ఇది రాయండి. IE ఇక్కడ ionization ఎంత అవుతాయని మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ AR అంటే అటామిక్ రేడియస్. అలాగే నెక్స్ట్ న్యూక్లియర్ ఛార్జ్. ఇఫ్ ద ionization energy is increases, then nuclear charge is also increases అని మీరు సెంటెన్స్ ఫార్మేషన్లో రాసాక ఇది ప్రజెంట్ చేయాలి. అర్థమవుతుందండి ఎలా ప్రజెంట్ చేయాలో? సో న్యూక్లియర్ ఛార్జ్ ఒక్కదానికి నేను రాసి చూపిస్తానమ్మా. అయోనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్, దెన్ nuclear charge is also increases. Therefore, ionization energy is directly proportional to nuclear charge అని చెప్పి ఇలా బాక్స్ పెట్టాలి. మీరు ప్రతిదానికి కూడా ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి రాసేటప్పుడు ఎగ్జామ్లో. అలాగే నెక్స్ట్ వన్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్లో కూడా ఏం రాస్తాము? ద అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజెస్, దాన్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ విల్ బి డిక్రీజెస్. దేర్ ఫోర్ అని చెప్పి ఈ నోటేషన్ రాయండి. అలాగే కంప్లీట్లీ ఫిల్డ్, హాఫ్ ఫిల్డ్. ద కంప్లీట్లీ ఫిల్డ్ అండ్ హాఫ్ ఫిల్డ్ ఆర్బిట్స్ ఆర్ మోర్ స్టేబుల్. హెన్స్ ఇఫ్ ద అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజెస్, దెన్ completely filled and half filled orbits also in increasing. ఓకే మా. సో ఇలా రాసి మీరు ఈ ఏవైతే ఉన్నాయో వాటికి బాక్సెస్లో కనుక మెన్షన్ చేసినట్లయితే యు గెట్ 4 మార్క్స్ ఫర్ దిస్ ఫ్యాక్టర్స్ ఆల్సో. ఓకేనా? చాలా చాలా ఈజీ అండి. జస్ట్ మీరు పక్కన ఈ నోటేషన్ రాసుకోండి. రాసుకుంటే ఏంటంటే స్ట్రైక్ అవుతుంది, ఓహో అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే ఇది రివర్స్. అదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే రెండు ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతాయి. అదే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయితే ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది అనేది మనకు గుర్తుండాలి. సో గుర్తున్నట్లయితే జస్ట్ ఈ పాయింట్స్ ఈ బాక్సెస్లో ఏమున్నాయో అవి మీరు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అదేలా ఇలా ఆరో ఉంది, కిందకు ఉంది అంటే ఏంటి? అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజింగ్ ఆర్డర్, అటామిక్ రేడియస్ ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్డర్. అర్థమవుతుందండి? సో ఇలా కనుక మీరు ప్రజెంట్ చేయగలిగితే యు గెట్ 8 మార్క్స్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మ్యాక్సిమం టాపిక్స్ అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. సో మీకు కనుక అందరికీ అర్థమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్. బట్ ఏ రిక్వెస్ట్ మా, ప్రతి స్టూడెంట్కి కెమిస్ట్రీ అనేది చాలా చాలా ఈజీ. సో అది ఈజీ పాయింట్లో ఎలా నేర్చుకోవాలి అనేది కూడా మనం చెప్తున్నాము. అలాగే మార్క్స్ ఎలా ఎలాబరేట్ చేస్తారు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి డల్లర్స్కి అందరికీ కూడా రీచ్ అయ్యేలాగా కొంచెం ట్రై చేయండి. ఓకే, సో థ్యాంక్స్ అ లాట్.